600 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనం 2020 జనవరిలో నెరవేరటానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రవచనం ఏంటి? ఈ ప్రవచనం నెరవేరితే ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. నేను యేసు ప్రభుని నమ్ముకుని చాలా సంవత్సరాలు అవుతుంది. నేను చాలామంది వాక్యం చెప్పటము నేను విన్నాను. కానీ ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము చాలామంది ఈ వాక్యాన్ని చెప్పట్లేదు. ఈ వాక్యము మీరు ఇదివరకు వినుండొచ్చు, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన విధానంలో ఈ వాక్యాన్ని వినబోతున్నారు. ఈ వాక్యము వాస్తవానికి ఈ లైవ్ కార్యక్రమంలో మేము వాక్యం చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సంభవింపబో సంగతులు, జరగబో సంగతులు, ఏం జరగబోతుందో దాని గురించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎప్పట్లాగే నేను మరలా చెప్తున్నాను, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, యేసు ప్రభు ఆయన రాజ్యము ఎలా ఉండబోతుంది, దాంట్లో ప్రవేశించాలి అనంటే మనం ఎలా దాని కొరకు సిద్ధపరచుకోవాలి అనే దాని గురించే ఈ లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ లైవ్ కార్యక్రమము నాది కాదు, యేసు ప్రభుది. దీని వెనకాల యేసుక్రీస్తు ప్రభువారు ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వింటున్నప్పుడు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అనంటే, ఈ కార్యక్రమము వినోద్ ఎలైజా అని పిలువబడే నాది కాదు. దీని వెనక యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ లైవ్ కార్యక్రమము జరుగుతుంది. నా ప్రమేయం ఏ మాత్రం ఇందులో లేదు. నా పని ఏంటంటే కరెక్ట్గా లైవ్ టైం రాగానే కెమెరా ముందుకొచ్చి నిలబడటం అంతే. దీని డబ్బులు ఎవరు కడుతున్నారు, దీనికి ఏ విధంగా నడిపింపు వస్తుంది, ఈ వాక్యం ఎవరు చెబుతున్నారు, ఇవన్నీ యేసు ప్రభు చూసుకుంటున్నారు. ఏది కూడా నా చేతుల్లో లేదు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారే దీనికి కనెక్ట్ చేస్తున్నాడు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా, నాకు తెలిసిన అత్యంత సమీప వ్యక్తులు కూడా ఈ టైం అప్పుడు ఈ లైవ్ కార్యక్రమం వస్తుంది అని అంటే చాలామంది చూడలేదు. వాళ్ళకి ఏంటంటే ఏముందిలే అందులో ఉంది అని అనుకుంటున్నారు. కొంతమంది నేను తెలియని వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఈ కార్యక్రమాన్ని చూడమంటున్నారు. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, యేసు ప్రభు ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడో వాళ్ళను మాత్రమే ఈ కార్యక్రమానికి కనెక్ట్ చేస్తున్నాడు. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అవసరం లేదో వాళ్ళ కళ్ళు మూయబడతా ఉన్నాయి. అందుకని ఈ కార్యక్రమాన్ని చాలామంది దుర్వినియోగపరుచుకుంటున్నారు. అంటే దుర్వినియోగపరుచుకోవటం అంటే ఏంటంటే, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక దీన్ని స్కిప్ చేసేస్తున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం మనం ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28, 29, 30 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28, 29, 30 వచనం. ఇక్కడ రాయబడింది, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయనా. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా.
ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు తండ్రి. నాయనా, నీ ప్రత్యక్షత మాతో ఉంచండి నాయనా. యేసయ్యా, మీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ భూమి మీద క్రైస్తవులు పరిపాలన చేయబోతున్నారు. ఎప్పుడు చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, వీటి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు మనం చదివిన వచనాల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడారు. అదేంటి అని అంటే ప్రపంచ పునర్జననమందు అని యేసు ప్రభు ఒక పదాన్ని వాడారు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ప్రపంచ పునర్జననం జరగబోతుంది. ప్రపంచ పునర్జననం అంటే ఏంటంటే రీజనరేషన్. దేవుడు ఆదిలో దీన్ని ఎలా చేశారో ఇది మళ్ళీ అలాగా మార్చబడబోతుంది. ఆదిలో ఎలాగుంది, ఏదెను వనంలో ఏముందో చివరి దినాల్లో అది జరగబోతుంది. మొదట్లో ఎట్లా ఉందో చివరిలో అట్లా ఉండబోతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఏదెను వనంలో మొట్టమొదటి మనిషి ఆదాము ఏదెను వనంలో కొన్ని రోజులు ఉన్నాడు. ఆదాంకి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. ఆదాంకి తెలిసిన విషయం ఏంటి అనంటే ఏదెను వనంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది. అలాంటి వాతావరణంలో మనిషి గనక జీవిస్తే మినిమం 1000 సంవత్సరాలు బ్రతుకుతాడు. మినిమం 1000 సంవత్సరాలు బ్రతుకుతాడు. అందుకనే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఈరోజు ఈ భారతదేశంలో వాతావరణం గనక మారింది అనుకోండి, మనిషి ఆయుష్కాలం పొడిగింపబడింది. మంచి వాతావరణం ఉంటే ఆయుష్కాలం పొడిగింపబడింది. మంచి వాతావరణంలో మంచి ఆహారము మన జీవిత కాలాన్ని, మన ఆయుష్కాలాన్ని పొడిగించింది. మనిషి ఆయుష్కాలము తగ్గిపోవటానికి ఒక కారణం ఏంటంటే వాతావరణం. ఏదెను వనంలో ఉన్న వాతావరణము మనిషిని 930 సంవత్సరాలు బ్రతికేటట్లు చేసింది. ఆ తర్వాత ఒక ఆయన 950 సంవత్సరాలు బ్రతికాడు, నోవాహు. ఆ తర్వాత ఇంకొక ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు, మెతూషెల. ఇలా మనిషి ఆయుష్కాలము దాదాపుగా 900 కంటే ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద ఒకప్పుడు మానవులు జీవించారు. కాలక్రమేణా ఈ భూమి మీద వాతావరణం మారిపోయింది. ఎండ వేడి కానీ, వర్షపాతం కానీ, భూమిలో వచ్చే మార్పులు కానివ్వండి, ఇవన్నీ భూమి మీద ఉన్న వాతావరణాన్ని మార్చేసింది. వాతావరణం మారిపోయే కొలది మనిషి ఆయుష్కాలం తగ్గుకుంటూ వచ్చేసింది. 969 సంవత్సరాలు బ్రతికిన మనిషి ఆయుష్ అది దావీదు కాలం వచ్చేసరికి 70 సంవత్సరాలకు వచ్చేసింది ఆయుష్కాలం. దావీదు కాలంలో 70 సంవత్సరాల ఆయుష్కాలం అయిపోయింది. 900 సంవత్సరాలు ఎక్కడా, 70 సంవత్సరాలు ఎక్కడా? మోషే ఒక కీర్తన రాస్తూ ఏమంటాడు అనంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలముండిన ఎడల 80 సంవత్సరాలు అని అన్నారు. మనకి అధిక బలం ఉంటేనే 80 సంవత్సరాలు బ్రతుకుతాం, లేకపోతే మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఇలా మారటానికి గల కారణము వాతావరణం. యేసు ప్రభు ఏం చేయబోతున్నారు అనంటే ప్రపంచ వాతావరణాన్ని మార్చేయబోతున్నాడు. మనిషి యొక్క జీవన విధానాన్ని మార్చబోతున్నాడు. ఈ మధ్య కాలంలో టీవీలో నేను చాలాసార్లు, యూట్యూబ్లో చాలాసార్లు కొంతమంది కార్యక్రమాలు గమనిస్తూ ఉన్నా. కొంతమంది ఏం చెప్తున్నారు అనంటే ఈ ఆకులు తినండి, ఈ గింజలు తినండి, ఇంకేంటి చిరుధాన్యాలు తినండి, కొబ్బరి నూనె తాగండి, ఇలా చేయండి, అలా చేయండి, మీకు ఏ రోగం రాదు అని అంటారు. ఏ రోగం రాకపోవటం ఒక పక్కన పెట్టండి, మనిషి ఆయుష్కాలం మాత్రము ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని రోగాలు రాకపోయినా 100 సంవత్సరాల కంటే అధికంగా బ్రతకట్లా. మీరు ఏదైనా తినండి,
మీరు ఎంత మంచి ఆహారమైనా తినండి. మనిషి భూమి మీద ఈ రోజుల్లో ఈ వాతావరణంలో కనీసం 150 సంవత్సరాలు బ్రతకలేడు. రోజు అతనికి కావలసినవి అన్ని పెట్టండి, అసలు హానికారము కాని ఆహారం మొత్తం పెట్టండి, మనిషి ఆయుష్కాలం మాత్రము పెరగట్లేదు. ఒకరోజు యేసు ప్రభు ఈ భూమి మీద కాలు పెట్టబోతున్నాడు. యేసు ప్రభు ఇప్పుడు ఈ భూమి మీద లేడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. కన్యక గర్భాన యేసు ప్రభు పుట్టాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఆ తర్వాత ఆయన్ని ప్రజలు సిలువేసి చంపేశారు. ఆయన శరీరము సమాధిలో పెట్టబడింది. మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరణాన్ని జయించి తిరిగి 3వ దినాన్ని లెగిచారు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు పరలోకం వెళ్ళి. ఒకరోజు యేసు ప్రభు ఇదే భూమి మీద కాలు పెట్టబోతున్నాడు. ఏ రోజైతే యేసయ్య ఈ భూమి మీద కాలు పెడతాడో ఆ రోజు యేసు ప్రభు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఈ ప్రపంచ వాతావరణాన్ని మార్చేయబోతున్నాడు. ఈ భూమి యొక్క వాతావరణాన్ని మార్చేయబోతున్నాడు. దానిని ప్రపంచ పునర్జననము అంటారు, వరల్డ్ రీజనరేషన్. అదే యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు అని అంటున్నాడు. ఆ రోజు యేసు ప్రభు ఈ భూమి మీద కాలు పెట్టిన ఆ దినాన ఆ రోజు యేసు ప్రభు వాతావరణాన్ని మార్చబోతున్నాడు. ఇంకేం మారుస్తాడు? వాతావరణం మారుస్తాడు. రెండోది ఏం మారుస్తాడు అనంటే జంతువుల యొక్క ఆహారపు అలవాటును మారుస్తాడు. జంతువుల ఆహారపు అలవాటు ఏంటి? ఏదైనా వనంలో అన్ని జంతువులు, ఆకాశ పక్షులైనా, భూమి మీద ఉన్న జంతువులైనా, పాకే పురుగులైనా, ఏవైనా చెట్లుని ఆధారం చేసుకుని ఆహారం తినేయి. కొన్ని చెట్ల యొక్క ఫలాలు తినేయి, కొన్ని ఆకుల్ని తినేయి, కొన్ని వేర్లని తినేయి, కొన్ని గడ్డిని తినేయి. ఈ విధంగా జంతువులన్నీ ఏదైనా వనంలో చెట్ల మీద మాత్రమే ఆధారపడి బ్రతికిని. అంటే అవన్నీ వెజిటేరియన్ జాతికి చెందిన జంతువులే ఉండేవి. అప్పుడు క్రూర మృగాలు లేవు. అంటే అప్పుడు ఏనుగు ఉంది, అప్పుడు ఎలుకబంట ఉంది, అప్పుడు సింహం ఉంది, అప్పుడు పులి ఉంది, అప్పుడు తోడేలు ఉంది. ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో ఏదైనా వనంలో. కానీ అవి వేరే జంతువుల్ని చంపి ఆ జంతువుల మాంసాన్ని అవి తినలేదు. అవన్నీ ఆ రోజు ఏం తిన్నాయి అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనంలో భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను అని రాయబడింది. ఆదిలో ఫస్ట్ ఏముంది అని అంటే పచ్చని చెట్లన్నీ ఆహారంగా ఉన్నాయి. సింహం ఆ రోజు ఏం తింది? ఆదాము ఏదెను వనంలో ఉన్నప్పుడు ఆదాము దగ్గరికి సింహం వచ్చింది. సింహము ఆదాముని తినలేదు. సింహం కళ్ళ ముందే ఆ ఏదెను వనంలో గొర్రెపిల్ల కూడా ఉంది. సింహము గొర్రెపిల్లని తినలేదు, చిరుతపులి గొర్రెపిల్లని తినలేదు, తోడేలు గొర్రెపిల్లని తినలేదు. మరి ఇవి వేటిని తిన్నాయి అని అంటే పచ్చని చెట్లలో వీటి ఆహారం ఉంది. బహుశా సింహము గడ్డి తినుండొచ్చు, చిరుతపులి ఆకులు తినుండొచ్చు, తోడేలు కాయలు తినుండొచ్చు. మొత్తానికి చెట్ల నుంచి వచ్చే ఆహారం మాత్రమే ఈ జంతువులు తిన్నాయి. మనిషి ముందు జంతువులు వేరే జంతువుని చంపి వాటి రక్తాన్ని చిందించి వాటి శరీరాన్ని, వాటి మాంసాన్ని వేరే జంతువులు తినలేదు. ఏదైనా వనంలో రక్తం చిందించబడలేదు. ఏదైనా వనంలో ఒక జంతువు ఇంకో జంతువుని చంపలేదు. ఏదైనా వనంలో మనిషి క్రూరత్వాన్ని చూడలేదు, జంతువులు క్రూరత్వాన్ని చూడలేదు. కానీ ఇప్పుడు చూడండి, ఒక జంతువు ఇంకో జంతువుని చంపి తింటుంది. రక్తం చిందిస్తే కానీ ఒక జంతువుకి ఆహారము ఉండట్లేదు.
యేసు ప్రభు తిరిగి భూమి మీదకు రాబోతున్నాడు. దాన్ని రెండవ రాకడ అంటారు. యేసు ప్రభు ఈ భూమి మీద కాలు పెట్టినప్పుడు అప్పుడు జరిగే ఒక విషయం ఏంటి అనంటే, జంతువుల యొక్క ఆహారపు అలవాటుని మార్చేస్తాడు. అంటే సింహము గడ్డి తినిద్ది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 23వ వచనం నుండి మీరు చదివితే అక్కడ రాయబడింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడినాయి. సింహము గడ్డి మేసిద్ది, చిరుతపులి గడ్డి తినిద్ది, తోడేలు గడ్డి తినిద్ది. తోడేలు, చిరుతపులి, సింహము, ఎలుకబంటు ఇవన్నీ ఒక చోట ఉంటే అక్కడికి గొర్రెపిల్ల వస్తే ఇవన్నీ కలిసి గొర్రెపిల్లతో పాటు ఇవి గడ్డిని తింటాయి. ఇది చివరి దినాల్లో అంటే యేసు ప్రభు ఈ భూమి మీద కాలు పెట్టినప్పుడు జరిగే రెండవ అద్భుతమైన విషయం. ఇక్కడ దానిని రెండవ రాకడ అంటారు. ఆ రోజు యేసు ప్రభు ప్రపంచ పునర్జననం చేయబోతున్నాడు. ఇది ఎలా జరగబోతుంది, ఇది ఎప్పుడు జరగబోతుంది, అప్పుడు ఏం జరుగుతుంది, వీటి గురించి నేను ఒక్క మాట చెప్తాను వినండి. ఇవన్నీ మీకు అర్థం కావాలి అని అంటే సంఘం ఎత్తబడటం గురించి మీరు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52, 53 వచనాలు. ఈ 2 వచనాల్లో ఏం రాయబడింది అంటే, ఇప్పుడున్న ఈ మేఘాల మీదకి యేసు ప్రభు పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ వెంటబెట్టుకుని వచ్చి నిలబడబోతున్నాడు. ఆ మేఘాల మీద యేసు ప్రభు నిలబడతారు. ఆయనతో పాటు పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు ఆ మేఘాల మీదకు వస్తారు. ఆయనతో పాటు ఇప్పటి వరకు యేసు ప్రభుని నమ్ముకుని యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మలు కూడా యేసు ప్రభు వెంటబెట్టుకుని మేఘాల మీదకు తీసుకొస్తారు. వాళ్ళ శరీరాలు ఇప్పటికీ సమాధిలో పెట్టేసి మట్టి అయిపోయినాయి. వాళ్ళని వెంటబెట్టుకుని యేసు ప్రభు తీసుకుని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ మేఘాల మీద ఒక్క క్షణం ఆగుతారు. ఆయనతో పాటు దేవదూతలు అక్కడే ఆగిపోతారు. ఆయనతో పాటు చనిపోయిన వారి ఆత్మలు ఏవైతే ఇప్పుడు పరలోకంలో ఉన్నాయో ఆ ఆత్మలు ఆ మేఘాల మీద ఆగిపోతాయి. యేసు ప్రభు కుడి పక్కన ఒక దేవదూత నిలబడి ఉంటాడు. ఆయన ప్రధాన దూత. ఆ దూత దగ్గర ఒక బోర ఉంటుంది. ఆ దూతకి యేసు ప్రభు ఆజ్ఞ ఇయ్యగానే ఆ దూత ఊ అని ఒక బోర శబ్దం మోగిస్తాడు. ఆ శబ్దం మోగేటప్పుడు మనం ఇక్కడ భూమి మీదే ఉంటాం. కొంతమంది నిద్రపోయి ఉండొచ్చు, కొంతమంది మేల్కొని ఉండొచ్చు. ఇట్లా లైవ్ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మీరు వాక్యం వింటూ ఉండొచ్చు. కొంతమంది సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. ఆ టైం ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు. ఆ టైం వచ్చేటప్పుడు వాక్యం ఏం చదువుతుంది అని అంటే, ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకళ్ళు తీసుకువెళ్ళబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు పొలంలో ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు ఇంటి పైన ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఈ విధంగా ఇద్దరు మంచం మీద ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఆ టైం ఎవరికి తెలీదు. బోర మోగేటప్పుడు మీరేం చేస్తూ ఉంటారో తెలీదు. ఆ టైంలో మీరున్న స్థితిని బట్టి మీరు ఎత్తబడటమా విడవబడటమా అనేది అక్కడ తెలియజేయబడింది. ఆ టైంలో మీరు గనక ప్రార్థనలో ఉన్నారనుకోండి. నా చిన్నప్పుడు ఒక ఆమె ఊరు వెళ్తుంది, వేరే ఊరు ప్రయాణమై వెళ్తుంది. ఆమెకున్న అలవాటు ఏంటంటే, ఏ ఊరు వెళ్ళబోయే ముందు మోకరించి కొంతసేపు ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత బయలుదేరుతుంది. అది ఆమెకి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు. ఆమె ఏం చేసింది అని అంటే, కుటుంబ ప్రార్థన లాగా అందరూ రౌండ్గా సర్కిల్ ఫామ్ అయ్యారు. ఆమె ఊరు ప్రయాణమై బస్సు ఎక్కటానికి వెళ్ళబోయే ముందు ఆమె మోకరించి ప్రేయర్ చేస్తుంది. ప్రభువా, నేను ప్రయాణమై వెళ్తున్నాను, నా రాకపోకలను మీకు అప్పగించుకుంటున్నాను, నన్ను క్షేమంగా గమ్యానికి చేర్చు, ఆమేన్ అంది. అలాగ అందరూ ఏకీభవించారు. ఆ తర్వాత ఇక ఆమె లెగోలా. వాళ్ళు ఏమనుకున్నారంటే 2-3 నిమిషాలు ఓకే, ఈమె ఇంకా ప్రేయర్లో ఉందేమో అనుకున్నారు. కానీ ఆమె చనిపోయింది. ఆమె శవము అంతే బిగుసుకుపోయి ఉంది.
ఆమెని శవపేటికలో పెట్టేటప్పుడు మోకాళ్ళ మీద ఉన్న ఆమెని శవపేటికలో పెట్టారు. చాలా మంది అప్పుడు ఏమన్నారంటే, ఈమె అంత ధన్యురాలు, ఈమె ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఈమె ఆత్మని తీసుకుని వెళ్ళిపోయారు అని అన్నారు. నిజమే, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు సంఘం ఎత్తబడటానికి బోర వదబడింది అనుకోండి, అందరం ఎత్తబడతాం. కానీ ఆ టైంలో పాపంలో ఉంటే ఏంటి పరిస్థితి? విడవబడతాం. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే బోర మోగిద్ది. అప్పుడు మొదట ఏం జరుగుతుంది అని అంటే, చనిపోయిన వారి ఆత్మలన్నీ భూమి మీదకి వస్తాయి. వాళ్ళ శరీరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సమాధుల్లో నుంచి ఆ శరీరాలు లేపబడతాయి. ఆ శరీరాల్లోకి వాళ్ళ ఆత్మలు జత చేయబడతాయి. ఆ శరీరాలు గాలిలోకి లేపబడతాయి. బతికి ఉన్న మనము ఆ బోర శబ్దం వినిన వెంటనే ఈ శరీరము మార్పు చెందిద్ది. మనము వాళ్ళు కలుసుకుని గాలిలోకి ఎత్తబడి మొదట మేఘాల మీదకి వెళ్తాం. ఆ మేఘాల మీద కోటాను కోట్ల దేవదూతలను చూస్తాం. వాళ్ళందరి మధ్యలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాం. ఆయన్ని కాసేపు ఆయన్ని చూసి మన ముఖంని మనం చూసుకుంటే, అంటే ఒకరి ముఖాన్ని ఒకళ్ళు చూసుకుంటే మన ముఖాలు యేసు ప్రభు ముఖాల్లాగా మారిపోతాయి. ఆ మేఘాల మీద నుంచి ఇక డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళిపోతాం. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగింది. కంటి రెప్ప మూసి తెరిచేలోపు అయిపోతుంది. ఇక మిగిలిన వాళ్ళు, ఈ భూమి మీద ఉన్న ఈ మనుషులు విడవబడతారు. వీళ్ళు ఈ భూమి మీద ఇక ఉండిపోతారు. మనం మాత్రం పరలోకంలోకి వెళ్ళిపోతాం. నేనైతే గ్యారంటీగా నేను వెళ్ళాలి అని నిశ్చయించుకున్నా నేను వెళ్ళిపోతా. మరి మీ సంగతి నాకు తెలియదు, మీరు ఆ టైంలో ఎలా ఉంటారు అనేది. మీరు కూడా వచ్చారు అని అంటే మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మన తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తాం. మీరు డైలీ పరలోక ప్రార్థన చేస్తూ ఉంటారు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని. ఏ తండ్రికైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ తండ్రి దగ్గరికి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆయన ఎదుట మనం నిలబడతాం. నిలబడిన తర్వాత ఆయన మనల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చు, లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆ రోజు ఏం జరిగిద్దో మనకు తెలియదు. అక్కడ అయిపోయిన తర్వాత ఒక రోజు అయిపోతుంది. రెండో రోజు యేసు ప్రభు మనందరినీ ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్ళి నిలబెడతారు. ఆయన సింహాసనం వేసుకుని కూర్చుంటారు. కూర్చుని మనం రక్షణ పొందినప్పటి నుండి ఆ సంఘం ఎత్తబడేంత వరకు ఈ శరీరంతో మనం ఏమేం పనులైతే చేశామో, అవి మంచివైనా అవి చెడ్డవైనా, వాటన్నిటికీ యేసు ప్రభు అక్కడ బహుమానాలు ఇస్తారు. మీకు ఒక మాట చెప్తాను వినండి. రహస్యంగా మనం ఏది చేశామో దానికి మాత్రమే అక్కడ ప్రతిఫలం ఉంటుంది. బహిరంగంగా మీరు ఏది చేశారో అది బూడిదలో పోసిన పన్నీరే. ఒక ఆమె ఏం చేసింది అనంటే, ల్యాండ్ అమ్మింది. ల్యాండ్ అమ్మి ఒక 15,000 రూపాయలు, ఆమె పేద స్థితిలో నుంచి 15,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక పాస్టర్ గారికి కానుకిచ్చింది. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆయన చర్చి తరపున ఒక మెమెంటో ఆమెకి ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ఒక ఫోటో కూడా తీసుకున్నారు ఆమెతో పాటు. ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆమె ఏం చెబుతుంది అనంటే, నేను 15,000 ఆ పాస్టర్కి ఇచ్చా, ఆ పాస్టర్ గారు నాకు ఈ మెమెంటో ఇచ్చారు, ఆ పాస్టర్ గారితో నేను దిగిన ఫోటో ఇదిగో చూడండి అని చెప్పారు. ఒకళ్ళు చూసి అన్నారు, అబ్బా ఎంత ధన్యురాలు అమ్మ, ఆయనతో ఫోటో దిగావు అని అన్నారు. తర్వాత ఇంకొకరికి చూపించింది. ఇప్పుడు ఇంట్లో ఆ ఫోటో పెద్ద సైజులో పెట్టారు, ఆ మెమెంటో కూడా అక్కడ పక్కన పెట్టారు. ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఆ ఫోటో చూపిస్తుంది, ఆ పాస్టర్కి నేను ఎంత ఇచ్చాను, ఈ మెమెంటో ఇచ్చాడు, ఆయనతో ఫోటో దిగాను అని. ఆ ఏరియాలో వాళ్ళందరికీ ఏం తెలిసిపోయింది అని అంటే, ఈమె 15,000 ఇచ్చింది. ఈమె పరలోకంలోకి ఇప్పుడు అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈమె పేరు పెట్టి యేసు ప్రభు పిలుస్తాడు, మరియమ్మ అని. మరియమ్మ వస్తుంది. మరియమ్మ వస్తే యేసు ప్రభు ఇప్పుడు ఆమెకు బహుమానం ఇవ్వాలి. భూమి మీద ఆమె ఏదైతే చేసిందో దానికి యేసు ప్రభు అక్కడ బహుమానం ఇస్తాడు. ఆమె కానుకిచ్చింది, లేమిలో నుంచి ఇచ్చింది, కష్టంలో నుంచి ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 15,000 ఇచ్చింది. ఈ 15,000కి యేసు ప్రభు అక్కడ బహుమానం ఇవ్వాలి. యేసు ప్రభు చాలా నమ్మకమైన దేవుడు. మీరు
గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా యేసు ప్రభు తన పుస్తకంలో రాసుకుంటాడు. మీ పేరు ఉదాహరణకి మీ పేరు ప్రశాంత్ అనుకోండి. ప్రశాంత్ అనే నీవు ఎవరైనా సేవకుడు మీ ఇంటికి వస్తే ఒక గ్లాస్ వాటర్ ఇచ్చావు అనుకోండి, ఆ వాటర్ గురించి కూడా యేసు ప్రభు రాసుకుంటాడు. పలానా ప్రశాంత్ అనే ఆయన పలానా తారీఖున పలానా రోజు నా సేవకుడికి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చాడు అని రాసుకుంటాడు. గ్లాస్ వాటర్ ఇచ్చిన సంగతి ఎవరితో చెప్పడు కదా ప్రశాంత్. ప్రశాంత్ ఏమంటాడు, అందరు ముందు వచ్చినప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు, నేను ఆయనకి గ్లాస్ వాటర్ ఇచ్చాను, ఆయన నాతో పాటు ఫోటో దిగాడు, ఆయనకి నేను గ్లాస్ వాటర్ ఇచ్చాను అనేది చెప్పడు కదా. అలా చెప్తారేమో నాకు తెలీదు, సహజంగా చెప్పరు ఎవరు. అలాంటి యేసుప్రభు రాసుకుంటాడు. అది సీక్రెట్గా చేశాడు. దానికి యేసుప్రభు ప్రశాంత్ అని అక్కడ పిలుస్తాడు పరలోకంలో. నువ్వు పలానా రోజు గ్లాస్ వాటర్ ఇచ్చావు, దానికి ప్రతిఫలంగా ఇదిగో ఈ బహుమానం నేను నీకు ఇస్తున్నా, తీసుకో అంటాడు. ఇప్పుడు ఈ 15,000 తీసుకున్న ఆమె ఉందో చూడండి. ఈమె అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత యేసు ప్రభు ఈమె బుక్లో చూస్తాడు, అమ్మా నువ్వు నా కొరకు ఏమి ఇవ్వలేదు కదా అని అంటాడు. అప్పుడు ఆమె అంటది, ప్రభు అదేంటి నేను 15,000 పాస్టర్ గారికి ఇచ్చాను, ఫోటో ఇది ఉంది, మెమెంటో ఉంది అని అంటే యేసు ప్రభు అంటారు, నీకు ప్రతిఫలము భూమి మీద వచ్చేసింది, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆ 15,000కి నిన్ను పొగిడేశారు, అయిపోయింది అని అంటారు. అప్పుడు ఈమె ఉసూరుమంటే అలాగా చూడాలి, బహుమానం పోగొట్టుకున్నట్టు. క్రైస్తవులు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అదే, పెద్ద తప్పదే. మీరు రూపాయి ఇవ్వండి కానీ రహస్యంగా ఇవ్వండి. మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి కానీ రహస్యంగా ఇవ్వండి. మీ కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియనీకండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ రహస్యంగా చేస్తారో అక్కడికి పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బహిరంగంగా యేసు ప్రభు బహుమానం ఇస్తాడు. నాకు తెలిసి పరలోకం వెళ్ళిన తర్వాత మనం షాక్ తింటాం. ఎందుకో తెలుసా, మన కళ్ళ ముందు మన చర్చిలో ఒక ఆయన బహు పిస్నారితనంగా ఉంటాడు. అతను చూసి అనుకుంటాము ఈయన ఎంత పిస్నారి వాడండి అని అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రహస్యంగా చేసిన వాటికల్లా దేవుడు ప్రతిఫలం ఇస్తా ఉంటుంటే మనం బహిరంగంగా చేసిన దానికంటే కూడా రహస్యంగా చేసిన దానికి ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా చేయండి, మీరు ఎన్ని దానాలు ధర్మాలు ఏదైనా చేయండి, కానుకలు ఇవ్వండి, కానీ అది ఇంకొక వ్యక్తికి తెలియనీయకుండా యేసు ప్రభు తన పుస్తకంలో రాసుకునేటట్లు యేసు ప్రభుకి అవకాశం ఇవ్వండి. మీరు చెప్పుకోకండి, మీరు దాన్ని ఇది చేసుకోకండి పరలోకంలో. సరే, పరలోకం వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బహుమానాలు ప్రధానోత్సవం ఉంటుంది. ఇది నేను ఇదివరకు చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు రాయబడి, యేసు ప్రభు మనకి బహుమానాలు ఇస్తాడు. వాటిల్లో ఉన్న బహుమానాలు ఏంటంటే, ఒకటి జీవ కిరీటం, తర్వాత మరుగయ్యున్న మన్నా, ఈ నుదుటి మీద దేవుని పేరు, యేసు ప్రభు పేరు, నూతనమైన యెరూషలేము అనే పట్టణం పేరు, తర్వాత జనములను పరిపాలించే అధికారం, మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండటం, తెల్లని వస్త్రాలు ధరించుకోవటం, ఇలాంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో యేసు ప్రభు చాలా బహుమానాలు మనకు చెప్పారు. అవన్నీ మనము పరలోకంలో పొందుకుంటాం. అయిపోయింది. అది ఒక వారం రోజుల్లో ఆ బహుమానాలు ప్రధానోత్సవం అయిపోయింది. మరి ఆ తర్వాత ఏం చేస్తామో, ఆ తర్వాత యేసు ప్రభు మనకి ఒక ట్రైనింగ్ ఇస్తాడు. అది ఏం ట్రైనింగ్ అంటే, రాజులుగా యాజకులుగా ఈ భూమి మీద మరలా మనము వచ్చి రాజ్య పరిపాలన చేయబోతున్నాం. మనము పరలోకంలో ఎప్పటికీ ఉండము. పరలోకం అనేది మనకు సంబంధించింది కాదు. దేవుడు పరలోకాన్ని మన కోసం సృష్టించలేదు. మనము పరలోకంలో పర్మనెంట్గా ఉండము. పరలోకంలో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే మనం ఉంటాము. ఆ 3.5 సంవత్సరాల కాలంలో మనం బహుమానాలు పొందుకుంటాము. రాజులుగా ఎలా ఉండాలి, మనము రాజుగా సింహాసనం మీద ఎలా కూర్చోవాలి, ప్రజల్ని మనం ఎలా పరిపాలించాలి, రాజరికం ఎలా మనం నిర్వర్తించాలి, ఈ విషయాల గురించి యేసు ప్రభు మనకి క్లాసులు చెప్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా పరలోకంలో పర్మనెంట్గా ఉండరు. ఆయన ఈ భూమి మీద కాలు పెట్టబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి భూమి మీద కాలు పెడతాడు. కాలు పెట్టి ఈ భూమి మీద నిలబడి ఈ భూమిని పరిపాలించబోతున్నాడు.
యేసు ప్రభువే చెప్పాడు, ఆయన ఈ భూమి మీద ఒక సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆ సింహాసనం పేరు మహిమ గల సింహాసనము. మామూలు సింహాసనం కాదది. ఇక్కడ రాయబడింది మత్తయి సువార్త 19:28 మహిమ గల సింహాసనం మీద యేసయ్య కూర్చోబోతున్నాడు. ఆయన ఈ భూమి మీదకు వచ్చి, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో మహిమ గల సింహాసనం మీద యేసయ్య కూర్చుని ఈ రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు, ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. అప్పుడు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఇంకేమైనా పార్టీలు, సిపిఐ, సిపిఎం, లేకపోతే అమెరికాలో డెమోక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలు, ఇవేవి ఉండవు. ఈ భూమి మీద ఇక ఏ పార్టీలు, ఏ గవర్నమెంట్స్కి ఉండవు. ఒక్క యేసు ప్రభు మాత్రమే రాజ్య పరిపాలన చేస్తాడు. ప్రపంచం మొత్తం మీద ఉన్న మనుషులందరినీ యేసయ్య పరిపాలించబోతున్నాడు. ఆయన కింద మనం రాజులుగా ఉండబోతున్నాం. మన మీద ఆయన రాజులకు రాజుగా సింహాసనం వేసుకుని కూర్చోబోతున్నాడు. ఆయన కూర్చునే సింహాసనం పేరు మహిమ గల సింహాసనం. రెండవది, యెరూషలేములో యేసు ప్రభు ఒక దేవాలయాన్ని కట్టబోతున్నాడు. దీని గురించి కూడా నేను ఇదివరకు చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం మీరు 40వ అధ్యాయం నుండి, యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం దగ్గర నుండి మీరు 48వ అధ్యాయం వరకు చదివితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి యెరూషలేం పట్టణంలో ఒక కొత్త మందిరాన్ని కట్టబోతున్నాడు. ఆ మందిరంలో మనం యాజకత్వం చేయబోతున్నాం. యేసయ్య కట్టే ఆ యెరూషలేం పట్టణంలో కట్టే దేవాలయంలో నేను కూడా యాజకత్వం చేస్తాను, మీరు కూడా యాజకత్వం చేస్తారు. కానీ యాజకత్వం ఎలా చేస్తాము? యాజకత్వం చేయాలి అని అంటే దానికి కూడా ట్రైనింగ్ అవసరం. ఈ ట్రైనింగ్ కూడా మనకి పరలోకంలో ఇవ్వబడుతుంది. రాజులుగా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, యాజకులుగా మనం దేవునికి యాజకత్వం ఎలా చేయాలి, ఈ రెండిటి గురించి యేసు ప్రభు మనకి పరలోకంలో ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆ ట్రైనింగ్ పట్టింది. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత యేసు ప్రభు మనల్ని వెంట పెట్టుకుని పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగి వస్తాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడింది. యేసు ప్రభు ఈ భూమి మీద ఒలీవ కొండ మీద ఆయన కాలు పెడతాడు. అదే కొండ మీద మనం కూడా కాలు పెడతాం. అక్కడ ఈ భూమి మీద రాజ్యము స్థాపించబడబోతుంది. ఆ యెరూషలేం పట్టణంలోనే యేసయ్య రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అప్పుడు మనము, యేసు ప్రభు పునరుద్ధాన శరీరంతో ఉంటాడు, మనం కూడా పునరుద్ధాన శరీరంతో ఉంటాం. అప్పుడు ఎవరిని మనము పరిపాలిస్తాము, ఎవరిని మనం పరిపాలిస్తాము, అప్పుడు ఈ భూమి మీద ఎవరు ఉంటారు? దీని గురించి నేను ఈరోజు కొంచెం క్లియర్గా చెప్పాలి అని అనుకుంటున్నాను. అప్పుడు భూమి మీద 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఈ భూమి మీద అప్పుడు ఉంటారు. మిగిలిన వాళ్ళు అన్యజనులు. ఎవరైతే బోర శబ్దం మోగినప్పుడు ఎత్తబడలేదో విడవబడిన వాళ్ళందరూ ఇదే భూమి మీద ఉంటారు. అందరూ అన్యజనులే. అన్యజనులు ఏడు ఉంటారు. క్రైస్తవుల్లో విడవబడిన వాళ్ళు ఏడు ఉంటారు. ఇశ్రాయేలీలు ఇక్కడ ఉంటారు. ఆ టైంలో మనం ఈ భూమి మీదకి వచ్చే సమయంలో యాంటీ క్రైస్ట్ అనేవాడు ఈ భూమి మీద ఉంటాడు. వాడితో పాటు వాడి స్నేహితుడు, వాడి ఫ్రెండ్, వాడి అసిస్టెంట్ అయిన అబద్ధ ప్రవక్త కూడా ఈ భూమి మీద ఉంటాడు. వాళ్ళిద్దరితో పాటు సాతాను కూడా ఈ భూమి మీద ఉంటాడు. మనం ఆకాశంలో నుండి యేసు ప్రభుతో పాటు ఈ భూమి మీద కాలు పెట్టేటప్పుడు ఈ ముగ్గురు, సాతాను, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, అలాగే అబద్ధ ప్రవక్త, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇంకో వైపున ఇశ్రాయేలీలు ఉంటారు. ఇంకో వైపున అన్యజనులు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం సిచ్యువేషన్ ఏంటి అని అంటే, మొదటిది, మనం అందరం పరలోకంలో ఉంటాము ఎత్తబడినప్పుడు. యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నాడు. మనం 3.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాము. మరి ఆ 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఏం జరిగింది అనంటే, దేవుని కోపము 7 పాత్రల్లో పోయబడింది. దేవుని కోపము, ఆయన ఉగ్రత, కోపం ఈ భూమి మీద సాతాను మీద, క్రీస్తు విరోధి
యాంటీ క్రైస్ట్ మీద, అబద్ధ ప్రవక్త మీద, భూమి మీద ఉన్న మనుషుల మీద దేవునికి కోపం వచ్చింది. ఆ కోపం మొత్తాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసామనుకోండి, ఆ కోపం మొత్తాన్ని గిన్నెలో పోస్తే ఒక గిన్నె సరిపోదు, రెండో గిన్నెలో సరిపోదు, మూడో గిన్నెలో సరిపోదు. అలా 7 గిన్నెల్లో పోస్తే గాని దేవుని కోపము అంతగా నింపబడిద్దంట. ఆ 7 గిన్నెలని ఉగ్రత పాత్రలు అంటారు. అవన్నీ భూమి మీద పోయబడినాయి. అప్పుడు మనం పరలోకంలో ఉన్నాం. దేవుని ఉగ్రత ఈ భూమి మీద పోయబడింది. ఈ భూమి మీద ఇలాంటి పరిస్థితిలో యాంటీ క్రైస్ట్ అనేవాడు ఏమేం చేశాడో తెలుసా? భూమి మీద ఉన్న ఇశ్రాయేలీలని వాడు హింసించాడు. అప్పుడు మనం పరలోకంలో ఉన్నాం. యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇశ్రాయేలీని హింసిస్తే వాళ్ళు పారిపోతారు. ఏమని హింసించారు? యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు దేవాలయం కట్టుకుంటే వాళ్ళ దేవాలయంలో వీడెళ్ళి కూర్చుని, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మీరు యెహోవా అనే దేవుణ్ణి ఆరాధించకూడదు, నన్నే మీరు ఆరాధించాలి అని యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇశ్రాయేలీని హింసిస్తే ఇశ్రాయేలీలు దానికి ఒప్పుకోరు. మాకు సృష్టికర్త అయిన దేవుడే మా నిజమైన దేవుడు, ఆయన తప్ప మాకు వేరే దేవుడు లేడు అని ఇశ్రాయేలీలు యాంటీ క్రైస్ట్ చెప్పిన మాటను ఒప్పుకోకుండా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు వాళ్ళని చంపాలి అని ప్రయత్నం చేస్తాడు. ఈ ఇశ్రాయేలీలు అప్పుడు భూమి మీద చెదరిపోతారు. ఇశ్రాయేలీలందరూ చెదరిపోతారు. ఇక మిగిలిన అన్యజనులు అందరి కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ 666వ ముద్ర ఉంటుంది. ఒకవేళ మీరు గనక విడవబడ్డారు అనుకోండి, అప్పుడు మీకు కూడా కుడి చేతి మీద నుదుటి మీద 666వ ముద్ర గ్యారంటీగా ఉండిద్ది. 100% ఉండిద్ది విడవబడితే. మనం సంఘం ఎత్తబడక ముందే ఆ శ్రమ ప్రారంభమైంది. ఎత్తబడిన తర్వాత ఇక వాడికి అడ్డు అదుపు ఉండదు. వాడు అందరి మీద వేసేస్తాడు. అందరి మీద వేసేసి అందరికీ ఆ ముద్ర ఉండేటట్లు చేస్తాడు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయనతో పాటు మనందరం వచ్చినప్పుడు మనం ఎవరిని పరిపాలిస్తామో అనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరిని పరిపాలిస్తాము అనంటే, మొదట ఇశ్రాయేలీలు ముద్ర వేయించుకోరు. ఎవరికైతే ముద్ర ఉండదో ఇశ్రాయేలీలు, వాళ్ళందరినీ యేసు ప్రభు ఒక్క దగ్గరికి తీసుకొస్తాడు. ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు, ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు, ఈ సాతాను, ఈ ముగ్గురు కలిసి మనుషులందరినీ హింసిస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మాత్రము ముద్ర వేయించుకోరు. ఇశ్రాయేలీలు ముద్ర వేయించుకోరు కాబట్టి యేసు ప్రభు వాళ్ళని కాపాడతాడు. ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడిని, అంటే క్రీస్తు విరోధిని, అలాగే అబద్ధ ప్రవక్తని యేసు ప్రభు అగ్ని గంధకాలతో మండు గుండంలో బతికి ఉండగానే పడేస్తాడు. మనం వచ్చిన ఫస్ట్ డే, ఈ భూమి మీదకి వచ్చిన కాలు పెట్టిన ఫస్ట్ డే అది జరిగింది. క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేవాడు అగ్ని గంధకాలతో మండు గుండంలో త్రోసివేయబడతాడు. అబద్ధ ప్రవక్త అగ్ని గంధకాలతో మండు గుండంలో త్రోసివేయబడతాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది సాతాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి అనంటే, ఆల్రెడీ యాంటీ క్రైస్ట్ని, అబద్ధ ప్రవక్తని అగ్ని గంధకాలు మండు గుండంలో వేసేశారు. ఇక మిగిలింది సాతాను. వీడి కాళ్ళు చేతులు కట్టేస్తారు. పెద్ద సంఖ్యలు తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేస్తారు.
కట్టేసి వాళ్ళను కూడా సాతాన్ని కూడా ఈ ఒక అగాధంలోకి తీసుకెళ్లి వాళ్ళని బైండ్ చేసేస్తారు. ఈ ముగ్గురు, సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు అలా వాళ్ళ చరిత్ర ముగిసిపోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ రోజు మనం యేసు ప్రభుతో పాటు సంఘము, ఎత్తబడిన సంఘము ఈ భూమి మీద కాలు పెట్టేటప్పుడు ఈ భూమి మీద ఒక యుద్ధ వాతావరణం జరిగింది. సాతానికి తెలుసు వాడు 1000 సంవత్సరాలు బంధించబడబోతున్నాడని. యాంటీ క్రైస్ట్కి తెలుసు వాళ్ళు అగ్ని గంధకంలో మండే గుండంలో పడబోతున్నాడని. అబద్ధ ప్రవక్తకి కూడా తెలుసు వాడు అగ్ని గంధకాలు మండే గుండంలోకి వెళ్తాడు అని. వాళ్ళ ముగ్గురికి తెలుసు. వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. మనం ఎప్పుడైతే యేసు ప్రభుతో పాటు, యేసు ప్రభు అలాగే ఆయనతో పాటు మనమందరము ఒలీవ కొండ మీదకి వస్తామో, వాళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు అలాగే ఆయనతో పాటు ఉన్న సైన్యం, అలాగే ఇశ్రాయేలీలు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా మేము యుద్ధం చేస్తాము అని ఈ సాతాను, ఈ యాంటీ క్రైస్ట్, ఈ అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు అనుకుంటారు. వీళ్ళకి తెలుసు వీళ్ళ అంతం ఎలా ఉండబోతుందో వీళ్ళకి తెలుసు కాబట్టే వీళ్ళు ఏం చేస్తారంటే భూమి మీద ఉన్న అన్ని దేశాలతో మాట్లాడి యుద్ధానికి రంగం సిద్ధం చేస్తారు. యుద్ధం చేయటానికి రెడీ అవుతారు. యుద్ధం చేయటానికి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేయటానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు అప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తారు. ఆయనతో పాటు మనము వస్తాం. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోతాడు. ఆ యుద్ధంలో యాంటీ క్రైస్ట్ అలాగే అబద్ధ ప్రవక్త ఓడిపోతారు. అందుకనే ఆ యుద్ధంలో ఓడిపోతారు కాబట్టే అందుకనే యేసు ప్రభు ఆ యాంటీ క్రైస్ట్ని, ఆ అబద్ధ ప్రవక్తని అగ్ని గంధకాలు మండు గుండంలో వేసేస్తాడు. సాతాను ఆ అగ్ని గంధకములు మండు గుండంలోకి వెళ్ళడు. యేసు ప్రభు వాడిని బంధించి 1000 సంవత్సరాలు అగాధంలో బంధించవచ్చుమని చెప్తాడు. ఇక్కడ ఒక మాట మీరు ఆలోచించాలి. సాతాను 1000 సంవత్సరాలు బంధించబడ్డాడు. వాడి గతి అయిపోయింది. 1000 సంవత్సరాల వరకు వాడి భూమి మీదకి రాడు. రెండోది క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, వాడు అగ్ని గంధకాలతో మండు గుండంలోకి వెళ్ళిపోతాడు. వాడితో కూడా ఇక భూమి మీద సమస్య ఉండదు. అబద్ధ ప్రవక్త, వాడు కూడా అగ్ని గంధకాలు మండు గుండంలో త్రోసివేయబడతాడు. వాడితో కూడా ఇక సమస్య ఉండదు. మరి ఇప్పుడు భూమి మీద ఎవరుంటారో తెలుసా? ఈ సాతాను, అలాగే యాంటీ క్రైస్ట్, అలాగే అబద్ధ ప్రవక్త, వీళ్ళు భూమి మీద ఉన్న మనుషులందరినీ ఒక సైన్యంగా తీసుకొచ్చి యేసు ప్రభువుకి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి తీసుకొచ్చిన సైన్యం ఉందో చూడండి. వాళ్ళల్లో ప్రతి 6గురిలో ఒక్కడు మిగులుతాడంట. ప్రతి 6గురిలో ఒక వ్యక్తి మిగులుతాడు. మిగిలిన 5గురు ఏమవుతారు? జకర్యా గ్రంథం చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము చూడండి. ఇక్కడ జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఎప్పుడైతే సాతాను, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త వీళ్ళు ముగ్గురు భూమి మీద ఉన్న అన్ని దేశాల యొక్క సైనికుల్ని వెంటబెట్టుకుని యెరూషలేము మీద యుద్ధం చేయటానికి వస్తారో అప్పుడే యేసు ప్రభు ఆకాశం నుంచి మనందరినీ తీసుకుని యెరూషలేము పట్టణం లోపలికి వస్తాడు. ఒలీవ కొండ మీద యేసు ప్రభు కాలు పెడతాడు. ఆ కాలు పెట్టినప్పుడు ఆ ఒలీవ కొండ 2 ముక్కలుగా చీలిపోతుంది. అక్కడ ఒక లోయ ఏర్పడింది. ఇశ్రాయేలీలందరూ ఆ లోయలోకి వచ్చేస్తారు. వాళ్ళందరూ అక్కడ ఉంటే సాతాను, యాంటీ క్రైస్ట్, అలాగే అబద్ధ ప్రవక్త ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా తుడిచివేయాలని, అలాగే యేసు ప్రభుతోటి మనతోటి యుద్ధం చేయాలని వీళ్ళు సైన్యాన్ని తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఒక తెగులు పుట్టిస్తాడంట. ఇక్కడ రాయబడింది జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి
యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగు మొత్తును. వారు నిలిచియున్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కన్ను త్వరలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును అని రాయబడింది. అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు ఆ యుద్ధంలో అలా నిలబడతారు. యేసు ప్రభుతో పాటు మనందరం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడి ఉన్నట్టుగానే వాళ్ళ లోపల ఒక వైరస్ వెళ్ళిపోయి, ఇప్పుడు కరోనా వైరస్ లాగా వైరస్ వెళ్ళిపోయి ఈ సైనికుల్లో కొంతమంది శరీరాలు నిల్చున్నట్టే కుళ్ళిపోతాయి అంట. కళ్ళు మనము యేసు ప్రభుతో పాటు రావటాన్ని చూసి వాళ్ళ కళ్ళు కనుగుడ్లు లోపల కుళ్ళిపోతాయి, వాళ్ళ నాలుకలు లోపల కుళ్ళిపోతాయి. అయితే ఇదే వచనాన్ని మీరు గనక ఇంగ్లీష్లో చదివితే, నేను ఒకసారి చదువుతాను, అది ఇదే వచనాన్ని ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. ఇంగ్లీష్లో చదువుతాను ఈ వచనాన్ని. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, 12వ వచనం చదువుతున్నాను, 14వ అధ్యాయం జకర్యా గ్రంథం. And this shall be the plague wherewith the Lord will smite all the people that have fought against Jerusalem. Their flesh shall consume away while they stand upon their feet, and their eyes shall consume away in their holes, and their tongue shall consume away in their mouth. And it shall come in that day that a great tumult from the Lord shall be among them, and they shall lay hold every one on the hand of his neighbor, and his hand shall raise up against the hand of his neighbor. And Judah shall fight at Jerusalem, and the wealth of all the heathen round about shall be gathered together, gold and silver and apparel in great abundance. And so shall be the plague of the horse, of the mule, of the camel, and of the ass, and of the beast that shall be in these tents as this plague. And it shall come to pass that everyone that is left of all the nations which came against Jerusalem shall even go up from year to year to worship the King, the Lord of the hosts, and to keep the feast of the tabernacles. ఇక్కడ నేను ఆ వచనాన్ని కోట్ చేయలేకపోయాను. ఒక చోట ఏమని ఉంటుంది అని అంటే, ఇదే అధ్యాయంలో ఉంటుంది అది. అక్కడ ఏమని ఉంటుంది అని అంటే 1/6 ఆఫ్ కార్యం ఇది, అది నేను మీకు తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే, ఆ వచనంలో ఈ యుద్ధం చేయటానికి వచ్చిన ఈ అన్యజనులందరిలో ప్రతి 6గురిలో 5గురు వ్యక్తులు వాళ్ళ శరీరాలు కుళ్ళిపోతాయి, వాళ్ళ కళ్ళు కుళ్ళిపోతాయి, వాళ్ళ నాలుక కుళ్ళిపోతుంది, వాళ్ళు ఉన్నట్టుగానే చనిపోతారు. ఆ తర్వాత కొంతమంది ఒకరినొకరు చంపుకొని చనిపోతారు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు కొంతమంది వాళ్ళల్లో అనేక మందిని చంపుతారు. అయిపోయింది, ఆ యుద్ధం అయిపోయింది. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోయాడు. వాడి కాళ్ళు చేతులు కట్టేసి చైనులతో కట్టేసి వాడిని తీసుకెళ్లి అగాధంలో బంధించారు. యాంటీ క్రైస్ట్ని, క్రీస్తు విరోధిని, అలాగే అబద్ధ ప్రవక్తని ఇద్దరిని కట్టి వాళ్ళను కూడా అగ్ని గంధకాలతో మండు గుండంలో పడేశారు. ఇక ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన సైనికుల్లో ప్రతి 6గురు సైనికుల్లో 5గురు సైనికులు చనిపోయారు. ఇక ప్రతి 6గురిలో ఒకడు మిగిలిపోయి ఉన్నాడు. ఈ మిగిలిపోయి ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు. ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఆ వచ్చిన సైనికులందరికీ
666వ ముద్ర ఉండిద్దా? ఉండదు. 666వ ముద్ర అందరికీ ఉండదు. వాళ్ళందరూ పనిచేసింది సాతాను కింద, యాంటీ క్రైస్ట్ కింద, క్రీస్తు విరోధి కింద, అబద్ధ ప్రవక్త కింద ఈ ప్రపంచంలో ఉన్న సైనికులందరూ పనిచేశారు. అయితే అందరికీ ముద్ర ఉండాలి, 666వ ముద్ర ఉండాలి. కానీ అందరికీ ఉండదు. సైన్యంలో చాలా మందికి ఇక్కడ సాతాను ముద్ర 666వ ముద్ర, ఇక్కడ 666వ ముద్ర ఉంటుంది. అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రము ఆ ముద్ర ఉండదు. ఆ వచ్చిన సైనికుల్లో కొంతమందికి మాత్రం ఆ ముద్ర ఉండదు. వాళ్ళు ముద్ర లేకుండానే సాతానికి సహకరించారు, యాంటీ క్రైస్ట్కి సహకరించారు, క్రీస్తు విరోధికి సహకరించారు. ముద్ర లేని వారు ఆ సైనికుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనంటే ఆ సైనికుల్లో కొంతమంది ఐగుప్తు దేశానికి చెందిన వాళ్ళు. అది కూడా మనం జకర్యా గ్రంథంలో చదువుతాం. కొంతమంది రష్యా దేశానికి చెందిన వాళ్ళు. రష్యా దేశాన్ని బైబిల్ ఏమని పిలుస్తుంది అనంటే గోగు మాగోగు అని. ఇప్పుడు ఆ రష్యా దేశానికి చెందిన కొంతమంది చేతుల మీద 666వ ముద్ర ఉండదు. అలాగే ఐగుప్తు దేశానికి చెందిన కొంతమంది సైనికుల మీద 666వ ముద్ర ఉండదు. అలాగే వేరే దేశాలకు చెందిన కొంతమంది సైనికులకి 666వ ముద్ర ఉండదు. వీళ్ళు అన్యజనులు, వీళ్ళు సాతాను కింద, యాంటీక్రైస్ట్ కింద, అలాగే అబద్ధ ప్రవక్త కింద సైన్యముగా ఉండి యేసు ప్రభుకి అలాగే మనకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడటానికి వచ్చిన వాళ్ళు. చాలా మంది చనిపోతే ఇక మిగిలింది వీళ్ళే. వీళ్లతో పాటు ఇశ్రాయేలీలు కూడా ఈ భూమి మీద మిగిలి ఉంటారు. ఆ రోజు పునరుద్ధాన శరీరంతో మనముంటాము, యేసు ప్రభు కూడా పునరుద్ధాన శరీరంతో ఉంటారు. భూమి మీద ఇశ్రాయేలీలు ఇలాంటి శరీరంతో ఉంటారు, మామూలు శరీరంతో ఉంటారు. అలాగే ఈ సైనికుల్లో ఎవరైతే వచ్చారో వీళ్ళు కూడా చనిపోని వాళ్ళు మామూలు శరీరంతో ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలి, మామూలు శరీరంతో ఉండే మనుషులు కొంతమందికి సాతాను 666వ ముద్ర వేయలేదు. వాడు పాతాళంలోకి లేదా అగాధంలోకి బంధింపబడటానికి వెళ్ళిపోయాడు. యాంటీక్రైస్ట్ కూడా అలాగే అబద్ధ ప్రవక్త కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. భూమి మీద వాడికి సంబంధించిన కొంతమంది మనుషులు ఈ 666వ ముద్ర వేయించుకోకుండా, అటు అగ్నిగుండంలోకి వెళ్లకుండా, పాతాళంలోకి వెళ్లకుండా ఈ భూమి మీదే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ ఆ రోజు ఆ యుద్ధంలో చనిపోతారు. అందరూ చనిపోతారు. ఇంకా మనుషులు ఎవరు బ్రతికొండరు, అందరూ చనిపోతారు. ఎవరి మీద అయితే 666వ ముద్ర ఉందో వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళు సైనికులుగా ఉండినా ఉండకపోయినా ఆ రోజు 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ చనిపోతారు. మిగిలిపోయింది కేవలము 666వ ముద్ర లేకుండా ఉన్న ఈ కొంతమంది ప్రజలు మాత్రమే ఉంటారు. వాస్తవానికి ముద్ర వేయించుకోకపోతే ఆ వ్యక్తి పరలోకంలో ఉండాలి. కానీ వాళ్ళు సాతానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ముద్ర వేయించుకోరు, వాళ్ళు పరలోకంలో ఉండరు. కానీ యేసు ప్రభుకి వ్యతిరేకంగా పోరాడటానికి వచ్చిన వాళ్ళు ఆ రోజు యేసు ప్రభుని చూస్తారు, చూసి పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడి యేసు ప్రభుని అంగీకరిస్తారు. వాళ్ళు ఆ రోజు అన్యజనులు, వాళ్ళు ఆ రోజు యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళి మోకరిస్తారు. ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరిస్తారు. యేసు ప్రభు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఈ భూమి మీద శాశ్వత కాలం జీవించేటట్లు కృప ఇస్తాడు. వీళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. వీళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలీలు అలాగే ఈ సాతాను కింద పనిచేసిన మనుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే ముద్ర లేదో, వీళ్ళు అందరూ కలిసి ఈ భూమి మీద పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. పెళ్లిళ్ళని చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. ఇశ్రాయేలీలు ఒక పక్కన ఉంటారు, అన్యజనులు ఒక పక్కన ఉంటారు. ఇలా వీళ్ళు రాజ్యంలో, యేసు ప్రభు స్టార్ట్ చేసే 1000 ఏళ్ల రాజ్యంలో వీళ్ళందరూ ఉంటారు. మనం ఎవరిని పరిపాలిస్తామో
మనం ఎవరిని పరిపాలిస్తాము అని అంటే ఇశ్రాయేలీయులు పరిపాలిస్తారు. ఈ వచనం చూడండి, మత్తయి సువార్తలో మనం చదివాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఏం రాయబడింది అని అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పారు. ఇశ్రాయేలు దేశాన్ని 12 మంది శిష్యులు పరిపాలిస్తారు. మిగిలిన ప్రాంతాన్ని, ఈ భూమి మీద ఉన్న మిగిలిన ప్రాంతం అంతటిని మనము పరిపాలిస్తాం. పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము పరిపాలిస్తాం. మనం ఎవరిని పరిపాలిస్తాము అని అంటే, ఎవరైతే అంతకుముందు సాతానుతో ఉన్నారో, ఎవరికైతే సాతాను లేదా యాంటీ క్రైస్ట్ 666 ముద్ర వేయలేదో, ఎవరైతే ఆ యుద్ధంలో అర్మగెద్దోను యుద్ధంలో చనిపోలేదో, ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే యేసు ప్రభు క్షమాపణ పొందారో వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలను కంటే వాళ్ళని మనం పరిపాలిస్తాం. ఇంతకీ సాతాను వాళ్ళకి ఎందుకు ముద్ర వేయలేదు? సాతాను అందరికి ముద్ర వేస్తాడు, యాంటీ క్రైస్ట్ అందరికీ ముద్ర వేస్తాడు, అబద్ధ ప్రవక్త బలవంతం చేస్తాడు, ముద్ర వేయించుకోకపోతే వాళ్ళ తలలు నరికేస్తామని చెప్తాడు. మరి వీళ్ళెందుకు ముద్ర వేయించుకోలేదు? ఎందుకు అంటే సాతాను ఇప్పుడు లైవ్ కార్యక్రమం వింటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సాతాను 1000 సంవత్సరాలు బంధింపబడి తిరిగి వాడు 1000 సంవత్సరాల తర్వాత విడుదలవుతాడు అనే విషయం సాతానికి తెలుసు. సాతానికి ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. అర్మగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత వాడు బంధింపబడతాడని, వాడు 1000 సంవత్సరాలు చెరసాల్లో ఉంటాడని, ఆ తర్వాత చెరసాల్లో నుంచి వాడిని విడుదల చేస్తారని సాతానికి ముందే తెలుసు. విడుదల చేస్తే అప్పుడు వాడికి ఈ భూమి మీద తిరుగుబాటు చేయటానికి కొంతమంది మనుషులు కావాలి కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే, ఇప్పుడు 666 ముద్ర స్టార్ట్ అయినప్పుడు యాంటీ క్రైస్ట్ అందరికీ ముద్ర వేయాలి అని అంటే సాతాను అంటాడు, నువ్వు అందరికీ, కానీ ఆ గోగు మాగోగుకు చెందిన వాళ్ళు, రష్యాకు చెందిన వాళ్ళు, వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళకు ముద్ర వేయొద్దు, వాళ్ళు నాకు కావాలి. ఆ ఐగుప్తు దేశంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళకు ముద్ర వేయొద్దు, వాళ్ళు నాకు కావాలి అని సాతాను క్రీస్తు విరోధికి ఆజ్ఞాపిస్తాడు. క్రీస్తు విరోధి ఆ మాట వింటాడు. నేను గోగు మాగోగుకి ముద్ర వేయను అంటే రష్యాలో నా ముద్ర వేయను, ఈజిప్ట్లో నా ముద్ర వేయను, మిగిలిన చోటల్లా 666 ముద్ర వేస్తాను అని అంటాడు. ఇంతకీ ఈ రష్యా వాళ్ళకే ముద్ర ఎందుకు వేయొద్దు, ఈజిప్టు వాళ్ళకే ఎందుకు ముద్ర వేయొద్దు అంటే అక్కడ ముద్ర ఉంటుంది, 666 ముద్ర ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా సాతాను ఎవరినైతే ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే ముందుగా కోరుకున్నాడో వాళ్ళకు మాత్రమే ముద్ర ఉండదు. ఎందుకు ఇది అనంటే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతా ఏమన్నాడు అనంటే, గోగు నేను నీకు విరోధినై ఉన్నాను అని అంటాడు. అంటే గోగు మాగోగు అనంటే రష్యా ప్రాంతం. దేవుడు ఈ రష్యా ప్రాంతానికి విరోధి అంట. ఎందుకు విరోధి అనంటే, ఈ ప్రాంతంలో ఏముందో గానీ ఒక విధమైన ఆత్మ ఉంది ఈ గోగు మాగోగు ప్రజల్లో. అదేంటంటే కమ్యూనిజం అనే వ్యవస్థ. వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకిస్తారు, వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకోరు. ఏ దేశమైనా ఏదో ఒక దేవుణ్ణి ఒప్పుకుంటారు కానీ ఈ రష్యా వాళ్ళు, ఈ కమ్యూనిజం ఫాలో అయ్యే వాళ్ళు అసలు దేవుణ్ణి ఒప్పుకోరు. వాళ్ళు హేతువాదాన్ని ఎన్నుకుంటారు, వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకిస్తారు. దేవుడు ఉన్నాడు అని మనం అంటే దేవుడు లేడు అని వాళ్ళు అంటారు. వాళ్ళు కొద్దిగా అలాంటి సిద్ధాంతాలు ఫాలో అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు వ్యతిరేకిస్తాడు, అసహ్యించుకుంటాడు. దేవుడు లేడు అని చెప్పువాడు బుద్ధిహీనుడు. అలాంటి వాళ్ళని దేవుడు అసలు ఎంత మాత్రము దగ్గరకు రానేడు. అందుకనే ఈ గోగు మాగోగు మొదటి నుండి దేవుణ్ణి వ్యతిరేకిస్తుంది కాబట్టి దేవుడు వాళ్ళని వ్యతిరేకించేశాడు. అలాంటి వాళ్లే సాతానికి కావాలి. అందుకని సాతాను అలాంటి వాళ్ళకు ముద్ర వేయడు. మీరు
దీనికి కావలసిన వచనాలు మీకు కావాలి అని అంటే మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుండి 30వ వచనం వరకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు పొలంలో గోధుమలను చల్లిన ఒక మనుషునితో పోల్చాడు. ఒక పొలం ఉంది, ఆ యజమాని అందులో గోధుమలు చల్లాడు. మనుషులందరూ నిద్రపోయినప్పుడు రాత్రిపూట సాతాను వచ్చి ఆ పొలంలో గోధుమల మధ్య గురుగులను చల్లాడు. గురుగులు కూడా గోధుమల్లాగా ఉంటాయి. కొంతకాలానికి ఆ పంట పండింది, మొలకలు వచ్చినాయి, ఆ మొక్కలు మొలిసినాయి, వాటిలో గింజ పట్టింది. ఇప్పుడు ఆ పంటను చూస్తే ఒకవైపేమో మధ్య మధ్యలో గోధుమలు ఉన్నాయి, వాటి మధ్యలో అక్కడక్కడ గోధుమలాగా కనబడుతున్న చెట్టు ఉంది, దానికి గోధుమలాగా పండిన పంట ఉంది. దాన్ని పట్టుకుని చూస్తే గురుగులు, గోధుమలు కాదు, కానీ గోధుమలాగా ఉన్నాయి. ఆ పని వాళ్ళు అది తెలుసుకుని ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా మీరు పొలంలో గోధుమలను చల్లారు, కానీ గోధుమల మధ్య గురుగులు కూడా వచ్చినాయి, వేరే మొక్కలు వచ్చినాయి. అవి గోధుమ మొక్కల్లాగానే ఉన్నాయి, అవి గోధుమ గింజల్లాగానే ఉన్నాయి, కానీ అవి గోధుమలు కాదు. మేమెళ్ళి జాగ్రత్తగా ఆ పొలాన్ని చూసి ఆ మొక్కలన్నిటిని మేము పీకేయమా అంటారు. అప్పుడు ఆ యజమాని అంటాడు, మీరు అలా చేయొద్దు, రెండూ కలిసి పెరగనీయండి. చివరి రోజు నేను పని వాళ్ళకు ఆజ్ఞాపిస్తాను, వాళ్ళు ముందుగా గురుగులు అనే మొక్కల్ని ఏరి కట్ చేసి అగ్నిలో కాల్చేస్తారు, గోధుమల్ని తర్వాత కూర్చి నా కొట్టులో పోస్తారు. లేకపోతే ఇప్పుడే మీరు వెళ్ళి ఆ పని చేస్తే మీరు గురుగులకు బదులు గోధుమల్ని కూడా పీకేసిన వాళ్ళు అవుతారు అని అంటాడు. ఈ ఉపమానం అప్పుడు యేసు ప్రభు ఆ శిష్యులకి చెప్తే అది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారు, యేసయ్య ఈ ఉపమానం మీరు చెప్పారు, దీని అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు దాన్ని చాలా జాగ్రత్తగా వివరిస్తాడు. వివరిస్తా ఏం చెప్తాడంటే, ఈ ఉపమానము యుగ సమాప్తి గురించి అని అంటాడు. ఇది మీరు 13వ అధ్యాయము 36వ వచనం నుండి చదివితే తెలుస్తుంది. ఈ ఉపమానము ఇప్పుడుది కాదు, చర్చి కాలంలోది కాదు. ఈ ఉపమానము యుగ సమాప్తి గురించి చెప్పబడింది అని అంటారు. యుగ సమాప్తిలో ఉన్న ఈ ఉపమానం ఏంటి అంటే, సాతాను వాడు 1000 సంవత్సరాలు బంధింపబడతాడని తెలుసు. యాంటీ క్రైస్తు అబద్ధ ప్రవక్త అగ్ని గంధకాలు మండు గుండంలో పడతారని తెలుసు. యేసు ప్రభు అలాగే నేను మీరు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాము అని తెలుసు. అప్పుడు ఈ భూమి మీద కొంతమంది మనుషులు ఉంటారు, ఆ మనుషుల్ని మనం పరిపాలిస్తాము అనే విషయం కూడా సాతానికి తెలుసు. అలా 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతాను కొంచెం కాలం విడుదల చేయబడతాడు అనే విషయం కూడా వాడికి తెలుసు. విడుదల చేయబడినప్పుడు వాడు తిరిగి ఇంకొకసారి యేసు ప్రభు మీద మన మీద దాడి చేయాలి అనంటే వాడికి సైన్యం కావాలి. సైన్యం కావాలి అనంటే వాడు ఆ బాగా ప్లాన్ చేసి ఈ 666వ ముద్ర వచ్చినప్పుడు వాడు కొంతమంది మనుషుల్ని ఎన్నుకుని వాళ్ళకు ముద్ర వేయనీయుడు. యాంటీ క్రైస్ట్ ముద్ర వేస్తానంటే వేయనీయుడు, వాళ్ళని అలా ఉంచేసేస్తాడు. ఈ గోగు మాగోగు అలాగే ఐగుప్తు ఈ 2 దేశాలకి చెందిన వాళ్ళని ఈ ప్రజల్ని ఎన్నుకుని వాళ్ళలో కొంతమందికి ముద్ర వేయకుండా వాళ్ళకి ఆల్రెడీ బోధిస్తాడు. ఏమని అనంటే, మీరు నా ప్రజలు, ఎప్పటికైనా మీరు నా కోసమే ఉండాలి అని అంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు మనందరినీ తీసుకుని ఒలీవ కొండ మీదకి వస్తాడో అప్పుడు ఈ సైన్యం అంతా కూడా ఆ రోజు అక్కడికి వచ్చింది. ముద్ర ఉన్నోళ్ళు వస్తారు, ముద్ర లేనోళ్ళు కూడా వస్తారు. ఆ యుద్ధంలో ముద్ర ఉన్నోళ్ళు అందరూ చనిపోతారు. సాతాను, యాంటీ క్రైస్ట్ అలాగే అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ బంధింపబడతారు. ఇక ముద్ర లేనోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళనే యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలోకి తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు వాళ్ళనేం శిక్షించడు. యేసు ప్రభుకి తెలుసు వీళ్ళు గురుగులు అని.
గోధుమలు ఎవరు అని అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు గోధుమలు. వీళ్ళు ఈ విడవబడిన వాళ్ళు, ఈ ముద్ర లేని వాళ్ళు, ఈ యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు, ఈ యుద్ధంలో చనిపోకుండా ఉన్న వాళ్ళు, వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించు, తెలియక మేము అబద్ధ ప్రవక్తని, అలాగే క్రీస్తు విరోధిని, అలాగే సాతాన్ని వెంబడించాము, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మమ్మల్ని ఉండనివ్వు అని బతిమలాడతారు. యేసు ప్రభు ఉండనిస్తాడు. ఆ 1000 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు పుడతారు. ఎంతమంది పిల్లలు పుడతారో తెలుసా? సముద్రపు ఇసుక రేణువులు ఎన్నున్నాయో అంతమంది పిల్లలు గోగు మాగోగు ద్వారా పుడతారంట. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం వాళ్ళని పరిపాలిస్తూ ఉంటాం. పరిపాలించేటప్పుడు మొదటి 200-300 సంవత్సరాల్లోనే మనకు అర్థమైపోతుంది, వీడేంటి తేడాగున్నాడు, వీడు యేసు ప్రభు ఆజ్ఞలకు ఎందుకు లోబడట్లేదు అని మనకు అర్థమైపోతుంది. ఆ మనుషులు వాళ్ళందరినీ మనం పరిపాలిస్తున్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, మీకు కూడా దేవుడు మీరు రక్షణ పొంది ఎత్తబడితే మళ్ళా భూమి మీదకి వస్తే మీరు రాజుగానే ఈ భూమి మీద కాలు పెడతారు. యేసు ప్రభు మీకు ఒక ఏరియాని ఇస్తాడు, ఈ ఏరియా మొత్తాన్ని నువ్వు రాజుగా పరిపాలించు అని. నువ్వు ఏ ఏరియా అయితే పరిపాలిస్తావో ఆ ఏరియాలో డెఫినెట్గా ఈ గోగు మాగోకి చెందిన ఒకడు ఉంటాడు అక్కడ. వీడు నువ్వు పరిపాలిస్తా ఉంటుంటే నీ పరిపాలనలో ప్రతిసారి వీడు ఏదో ఒక విధంగా ఆటంకంగా ఉంటాడు. అప్పుడు మనము పునరుద్ధాన శరీరంతో ఉంటాం కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం. వెళ్ళి యేసు ప్రభుతో అంటాము, ప్రభువా, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనం తీసుకుందే గోధుమలను కదా, అంటే మంచి వ్యక్తులను కదా తీసుకుంది, వీడేంటి తిరుగుబాటు చేస్తున్నాడు, వీడు మన ఆజ్ఞలు గైకొంటలేదు, మన ఆచార వ్యవహారాలు పాటించట్లేదు అని అంటే యేసు ప్రభు అంటాడు, వాడు గురువు, సాతాను వాడిని ఇందులో పెట్టాడు, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పెట్టాడు. అంటే అప్పుడు మనం ఏమంటామంటే, ప్రభువా నీకు ఇష్టమైతే వాడిని ఇప్పుడే చంపేయమా అంటాం. అప్పుడు యేసు ప్రభు అంటాడు, లేదు వాడిని ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా మన రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలనలో, వాళ్ళందరూ ఉండాలి. వాళ్ళందరిని ఇప్పుడే పీకేస్తా ఉంటుంటే వాళ్ళల్లో గోధుమలు ఉన్నాయి, వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా పీకేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళని ఉండని 1000 ఏళ్ల పరిపాలన పూర్తవని. 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత నేను దేవదూతలకు ఆజ్ఞాపిస్తా. ఆ వచనం చదువుతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కోర్చబడి అగ్నిలో కాల్చవేయబడునో అలాగే యుగ సమాప్తి అందును జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో వేయబడుదురు అని రాయబడింది. నేను రాజ్యం పరిపాలిస్తా, నాకు దేవుడు ఒక భూమి మీద ఒక భాగాన్ని ఇస్తాడు, ఈ ఏరియా వరకు నువ్వు రాజుగా పరిపాలించు అని. నా రాజ్యంలో, నా కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఈడుంటాడు, గోగుకు చెందినవాడు, మాగోగుకు చెందినవాడు, ఈజిప్ట్కి చెందినవాడు ఒకడు ఉంటాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వాడు నేను ఏది చేసినా ఆటంకంగా ఉంటాడు. నేను యేసు ప్రభుతో చెప్తే యేసు ప్రభు అంటాడు, వీడు గురువు, వీడు సాతానికి సంబంధించిన వ్యక్తి, అయినా ఉండని వీడిని 1000 ఏళ్ల పరిపాలనలో వీడు ఉండని. వీడితో పాటు వీడిని తీసేసే క్రమంలో వీడితో పాటు మంచి వాళ్ళని కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. వద్దు, వాడిని కూడా పెరగని. యుగ సమాప్తి అప్పుడు, అంటే 1000 ఏళ్ల పరిపాలన అయిపోయినప్పుడు నేను దేవదూతలకు ఆజ్ఞాపిస్తా. ఆ దేవదూతలు వచ్చి ఈ ప్రజలందరిలో ఎవరెవరైతే గురుగుల్లాగా ఉన్నారో, సాతానుకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఏరి కట్టగట్టి అగ్ని గంధకంలో బండే గుండంలో పడేస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ మనుషులు ఉంటారు. దీనికే ఒక వాక్యపు ఆధారం నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడింది, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. మనం 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలన చేశాం. ఆ 1000 సంవత్సరాలు నేను రాజుగా ఉంటా, మీరు కూడా రాజుగా ఉంటారు.
నేను యాజకుడుగా ఉంటా, మీరు కూడా యాజకులుగా ఉంటారు. మనందరము దేవాలయంలో యాజకత్వం చేస్తాం, అది యెరూషలేములో ఉండిద్ది. మనందరము సింహాసనాల మీద కూర్చుని ఒక్కొక్క ఏరియాలో రాజులుగా పరిపాలన చేస్తాం ఇదే భూమి మీద. 1000 సంవత్సరాలు పరిపాలన అయిపోయిద్ది. ఆ 1000 సంవత్సరాల వరకు సాతాను పాతాళంలో బంధింపబడి ఉంటాడు. వీడు కొద్ది కాలము విడిపించబడతాడు. వాడు వస్తాడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత చివర్లో వాడు వస్తాడు. వాడు ఇదే భూమి మీదకు వస్తాడు. అప్పుడు ఈ భూమి మీద మనిషి 1000 సంవత్సరాల వరకు బ్రతికే వాతావరణం ఉంటుంది. జంతువులు ఒకరినొకరు హాని చేసుకో, సినిమా హాళ్ళు ఉండవు, దొంగతనాలు ఉండవు, మానభంగాలు ఉండవు, నరహత్యలు ఉండవు, సమాధానం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అయితే వాడు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తాడో అప్పుడు ఈ గోగు మాగోగు అనే వాళ్ళని ఎప్పుడైతే వాడు ముద్ర వేయకుండా వాళ్ళని వదిలిపెట్టాడో, ఎప్పుడైతే వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వీడు వస్తాడు. అప్పుడు వాళ్ళ సైన్యం ఎంత అయింది ఇక్కడ రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి. భూమి నలుదిక్కులందు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉంటారంట గోగు మాగోగు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నీ సంతానము సముద్రపు ఇసుక రేణువులాగా చేస్తా, లెక్కకు విస్తారంగా ఉంటారు అని అబ్రహాంతో చెబితే, ఇదే ఆశీర్వాదము 1000 ఏళ్ల పరిపాలనప్పుడు గోగు మాగోగులో ఫలించింది. వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించే జాతి ఆ జాతి. ఈ రష్యా ఒకటి, చైనా ఒకటి, వీళ్ళు దేవునికి వ్యతిరేకమైన ప్రజలు. వీళ్ళంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక కమ్యూనిజం భావంతో దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అనే సిద్ధాంతమే వీళ్ళది. వీళ్ళు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటున్నారు. వీళ్ళు సాతాను సమాజపు వాళ్ళు. వీళ్ళు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు ద్వారా వచ్చే ఆ మంచి వాతావరణం, యేసు ప్రభు ద్వారా వచ్చే ఆ మంచి ఆహారం, యేసు ప్రభు ద్వారా వచ్చే ఆ మంచి ఆశీర్వాదాలు 1000 సంవత్సరాలు అనుభవించి వీళ్ళు పిల్లలను కానీ, వాళ్ళ 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 సంఖ్య లెక్కబెట్టలేనంత పాపులేషన్ అయింది. సముద్రపు ఇసుక రేణువులంత అయ్యింది. వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో భయంకరమైన తిరుగుబాటు చేస్తారు. అయినా యేసు ప్రభు వాళ్ళని క్షమించి వాళ్ళని వదిలిపెట్టాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయే టయానికి సాతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరినీ, నా రాజ్యంలో కొంతమంది ఉంటారు గోగు మాగోగు, మీ రాజ్యంలో, మీ రాజ్యంలో, అట్లా అందరి రాజ్యంలో, అంటే మనందరం యేసుప్రభు రాజ్యంలోనే పనిచేస్తాం. మనందరి పైన యేసుప్రభు రాజులకు రాజుగా ఉంటాడు, మనం రాజుగా ఉంటాం. మనం ఏ కాన్స్టిట్యూషన్లో అయితే, ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే పరిపాలన చేస్తున్నామో ఆ ప్రాంతంలో ఈ గోగు మాగోగు చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ సాతాను భూమి మీద అన్ని పట్టణాలకు వెళ్ళి, అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి వీళ్ళందరినీ పోగు చేసి వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి మీటింగ్ పెడతాడు. ఏమంటాడంటే, ఏంటి ఎలా ఉంది ఈ 1000 ఏళ్ళు, ఈ 1000 ఏళ్ళు మీకు ఎట్లా ఉంది, మీరైనా ఎందుకు లోబడుతున్నారు? ఈ పునరుద్ధాన శరీరంతో క్రిస్టియన్స్ ఉన్నారు చూడండి, వీళ్ళు మిమ్మల్ని పరిపాలించడం ఏంటి? ఆ యేసు ప్రభు అనే ఆయన మిమ్మల్ని పరిపాలించడం ఏంటి? మీరు దేవుడు లేకుండా మీరే దేవుళ్ళుగా ఉండాలి, మీరే రాజులుగా ఉండాలి, మీరెందుకు వాళ్ళ రాజ్యంలో ఉంటారు? మీరు నాకు సహకరించండి. మీరు గనక నాకు సహకరిస్తే ఆ యేసు అనే ఆయనతో పాటు ఉన్న ఆ పునరుద్ధాన శరీరంతో ఉన్న ఆ క్రిస్టియన్స్ అందరినీ నేను మీ సహాయంతో వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను అని గోగు మాగోగు వాళ్ళతో చెప్తాడు. ఆ గోగు మాగోగు వాళ్ళు మోసపోతారంట. ఎట్లా మోసపోతారండి? 1000 సంవత్సరాలు యేసు ప్రభుని కళ్ళతో చూస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభుని ముఖాముఖిగా చూసి యేసు ప్రభు దగ్గర మంచితనాన్ని అంతటిని అనుభవించి వీళ్ళు ఎలా మోసపోతారు. సాతాను వాళ్ళని మోసం చేస్తాడు. సాతాను ఎన్ని నెలల టైం తీసుకుంటాడో తెలియదు, కానీ వాళ్ళందరినీ ఒక సైన్యంగా తయారు చేస్తాడు. తయారు చేసి ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం.
భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను అని రాయబడింది. యాక్చువల్గా ఏం జరుగుతుంది అనంటే, మనం ఏ ఏరియాలో అయితే రాజ్య పరిపాలన చేస్తామో మనం నెల యెరూషలేం పట్టణం లోపలికి వెళ్ళి యేసు ప్రభు ఎదుట లెక్క అప్పచెబుతా ఉండాలి. ప్రభు, నా రాజ్యంలో ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని. సాతాను ఈ 1000 సంవత్సరాల కాలం తర్వాత వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరితో మాట్లాడి సైన్యంగా అయ్యి అక్కడికి వస్తాడు, యెరూషలేం దగ్గరకు వస్తాడు. అప్పుడు మనం యెరూషలేంలో దేవాలయంలో యేసు ప్రభు దగ్గర కూర్చుని యేసు ప్రభుకి చెప్తా ఉంటాం, ప్రభా ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని. వాడేమనుకుంటాడంటే సాతాను, అబ్బా దొరికారా ఈ పునరుద్ధాన శరీరంతో ఉన్న వీళ్ళందరూ, యేసు ప్రభు వీళ్ళందరూ యెరూషలేం పట్టణంలో అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు, ఇదే మంచి టైము, ఇప్పుడే మనం అటాక్ చేయాలి అని ఈ గోగు మాగోగు వాళ్ళందరినీ సాతాను వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆ పట్టణం మీద దాడి చేయటానికి వస్తే మనమేం చెయ్యం, యేసు ప్రభు ఏమి చేయడు. కానీ ఆకాశం నుండి, దేవుని దగ్గర నుండి, పరలోకం నుండి అగ్ని వచ్చి సాతాన్ని, ఆ సమూహం మొత్తాన్ని కాల్చివేస్తాడు. అప్పుడు యుగ సమాప్తి అనేది అవుతుంది. దేవుని బిడ్డ, ఆ 1000 ఏళ్ల పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన. సాతాను గురుగులను పెట్టబోతున్నాడు, వీళ్ళ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోతున్నారు. దేవుని బిడ్డ, ఈ భూమి మీద విడవబడితే చాలా చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. విడవబడితే నాకు తెలిసి ఒకటి, విడవబడిన వాళ్ళల్లో 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేది రష్యా వాళ్ళు, గోగు మాగోగు వాళ్ళు, లేదా ఐగుప్తు వాళ్ళు మాత్రమే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత వాళ్ళు నరకానికే వెళ్ళిపోతారు. కానీ ముద్ర వేయించుకుని విడవబడితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ముద్ర వేయించుకోకుండా విడవబడినా నరకానికి వెళ్ళిపోతారు. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, అన్యజనులుగా సంఘం ఎత్తబడినప్పుడు మనం ఎత్తబడాలి, మనం పరలోకంలోకి వెళ్ళాలి, దేవుని సముఖంలో నిలబడాలి. ఎత్తబడే సంఘంలో మీరు 100% ఉండాలి. లేకపోతే విడవబడితే సాతాను కింద మనము అనునిత్యము నరకంలోకి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు ఈరోజు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారా? దేవునికి దగ్గరగా జీవిస్తున్నారా? ఆయనకు అంటుకట్టబడే జీవితంలో మీరు ఉంటారా? ఈ జీవితంని ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకుని, ఏదైనా తప్పులు పొరపాట్లుంటే యేసు ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించుకుని సరి చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ప్రియమైన యేసు క్రీస్తు ప్రభా, ప్రియమైన పరిశుద్ధాత్మదేవ, ఈరోజు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నాయనా, మా జీవితాల్లో మీరు ఆశ్చర్య కార్యాలు జరిగించినందుకు వందనాలు ప్రభా. నాయనా, గోధుమల మధ్య గురుగులు వచ్చే దినాలు రాబోతున్నాయి తండ్రి. అయితే దానికంటే ముందు మేము సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడటానికి కృప చూపించండి తండ్రి. యేసయ్యా, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు ప్రభా. నాయనా, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని దర్శించండి. నాయనా, నీ యొక్క గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, మన మధ్య సంస్కార ఆరాధన ఉంది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వచ్చే వారం నుంచి మనకి సంఘాలు తెరవబడుతున్నాయి. మనమందరం సంఘాల్లో గ్యాదర్ అవ్వబోతున్నాము. కాబట్టి ఇక ఆన్లైన్లో మనము సంస్కార ఆరాధన తీసుకోవాల్సిన పని లేదు. మీరు సంఘాల్లోకి వెళ్ళి సంస్కార ఆరాధన, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని మీరు తీసుకోవచ్చు. ఈరోజు ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం తీసుకోబోతున్నాము. మీరందరు గనక సిద్ధపడినట్లుగైతే ఒక రొట్టెని మీ చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనకు సమయం అయిపోవచ్చేసింది. అందరూ మీరు రొట్టెని చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి
ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము అని ప్రభు చెప్పారు. ఇది ప్రభు యొక్క శరీరంగా మార్చబడేలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీ కొందనాలు నాయన. యేసయ్యా మీ కొందనాలు. పరిశుద్ధాత్మదేవా మీ కొందనాలు ప్రభా. ఈరోజు తండ్రి ఈ రొట్టెను మీ శరీరంగా మార్చండి ప్రభా. నాయనా దీన్ని మేము చేయనప్పుడు తండ్రి మీ శరీరం మేము తింటున్నామని నమ్ముతున్నాం ప్రభా. నాయనా ఈ రొట్టెను మీ శరీరంగా మార్చారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీరెక్కడ ఉండినా ప్రభు శరీరాన్ని, అది ప్రభు శరీరం అని నమ్మి విశ్వాసం ఉంచి ప్రభు శరీరాన్ని తీసుకోండి. అలాగే ద్రాక్షారసం కూడా చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం అని ప్రభువు చెప్పారు. ఇది ప్రభు రక్తంగా మార్చబడేలాగిన ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి మీ కొందనాలు నాయన. యేసయ్యా మీ కొందనాలు. పరిశుద్ధాత్మదేవా మీ కొందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి ప్రభా. దీన్ని మేము చేయనప్పుడు తండ్రి మీరు మాలో ఉండండి నాయన. మేము మీలో ఉండటానికి మా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇది ప్రభు రక్తంగా మార్చబడిందని నమ్మి విశ్వాసంతో ఇది ప్రభు రక్తంగా భావించి తీసుకోండి. థ్యాంక్ యూ. దేవుని బిడ్డ, ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయబోతున్నాము. ఈరోజు మీలో చాలా మందిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా తాకబోతున్నారు. మీలో ఉన్న బలహీనతలు వెళ్ళిపోతాయి, చీకటి శక్తులు వెళ్ళిపోతాయి, అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోతాయి, రోగులు స్వస్థత పొందబోతున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒక ఆయిల్ బాటిల్ తీసుకోండి, దాన్ని చేతిలో పట్టుకోండి. మీకు ప్రేయర్ చేసిన తర్వాత ప్రార్థన జరిగేటప్పుడు ఆ ఆయిల్ని మీ తల మీద పోసుకోండి. మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ అప్లై చేయండి. మీకు ఇమ్మీడియట్గా స్వస్థతలు జరుగుతాయి. ప్రేయర్ జరిగేటప్పుడు గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఆయిల్ బాటిల్ చేతిలో పట్టుకుని ఇట్లా పైకి ఎత్తుంచండి. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, ఆయిల్ని నాయన అనాయింటింగ్ ఆయిల్గా మార్చండి ప్రభా. స్వస్థపరచు నీ శక్తిని ఆయిల్లోకి పంపించండి తండ్రి. వారి ప్రతి పాపాన్ని, అతిక్రమాలు, దోషాలని క్షమించండి నాయన. రోగుల్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. ఆ ఆయిల్ ఇప్పుడు అప్లై చేసిన వెంటనే నీ కార్యాలు ఆరంభం అవునుగాక యేసు నామంలో. ఆమేన్. ఇప్పుడు ఆ ఆయిల్ని తీసుకుని మీ తల మీద పోసుకోండి కొంచెం. తర్వాత ఎవరైనా రోగులు కనుకుంటే ఆ ఆయిల్ రోగులుగా ఉన్న ఆ వ్యక్తుల మీద ఆయిల్ అప్లై చేయండి. ఎక్కడ రోగం ఉంటే అక్కడ ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు ప్రేయర్ చేయబోతున్నాం. ఈ ప్రార్థన జరిగేటప్పుడు మీలో అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. బలమైన అభిషేకాలు మీ మీదకు రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రార్థనలో అందరూ ఏకీభవించండి, అందరూ ఏకీభవించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి మీ కొందనాలు నాయన. యేసయ్యా మీ కొందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు ప్రభా. నాయన ఈ ప్రజలు నాయన నీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభా. నాయనా నీ ప్రజలు సిద్ధపడి ఉన్నారు తండ్రి. పరలోకపు తండ్రి మీ హస్తం చాపండి నాయన. వారి తలల మీద నూనె పోయబడి ఉండగా, వారి మీదకి అభిషేకం దిగొచ్చి ఉండగా నాయనా ఈరోజు మీ ఆత్మను కొమ్మరించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీ ప్రజల మీదకి బలముగా దిగిరండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా ఈరోజు నీ ప్రజల మీదకి బలముగా దిగిరండి నాయన. వారి శరీరాలు కదిలించండి తండ్రి. వారి ఆత్మలు కదిలించండి నాయన. వారి ప్రాణాలు కదిలించండి తండ్రి. వారి ఎముకల్ని కదిలించండి ప్రభా. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో గొప్ప అద్భుతాలు అక్కడ జరుగునుగాక. గొప్ప అద్భుతాలు యేసు నామంలో అక్కడ జరుగునుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ గొప్ప కార్యాలు జరుగునుగాక. నాయనా మీరు తాకుతున్నందుకు వందనాలు ప్రభా. నాయన ప్రజల యొక్క ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి. నీ ప్రజల యొక్క ప్రతి పాపాన్ని క్షమించండి నాయన. మీ రక్తంతో నీ ప్రజల్ని కడగండి తండ్రి.
యేసు నామములో నాయనా నీ రక్తం దిగొచ్చునుగాక. యేసయ్యా మీ రక్తం బలముగా దిగొచ్చునుగాక. వారి బలహీనతలన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ప్రతి విధమైన చీకటి అంధకార దెయ్యపు శక్తులన్నీ కాలిపోవునుగాక. అపవిత్ర ఆత్మలు కాలిపోవునుగాక. ప్రతి విధమైన వ్యాధి రోగం రుగ్మత స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రతి విధమైన స్కిన్ అలర్జీ, ప్రతి విధమైన క్యాన్సర్, ప్రతి విధమైన పుండు యేసు నామములో లయపరచబడునుగాక. తండ్రి మీరు తాకుతున్నందుకు వందనాలు నాయన. అనేక మందిని మీరు ఇప్పుడు దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభా. అనేక మందిని మీరు ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు. ఇంకా ఇంకా బలమైన అభిషేకం పంపిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డలను ఆత్మపూర్ణులుగా చేస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలను ఆత్మపూర్ణులుగా చేస్తున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి నీ బిడ్డల మీద నీ అభిషేకం ఉంచండి. నీ బిడ్డల మీద నీ అభిషేకం ఉంచండి. ఇంకా గొప్ప కార్యాలు వీరి జీవితాల్లో జరిగించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, మనకి సమయం అయిపోయింది. ఈరోజు దేవుడు చాలా మందిని తాకారు. మీ మీదకి అభిషేకం వచ్చింది. మీరు ఆయిల్ ఎక్కడైతే రాశారో అక్కడ పరీక్ష చేసి చూసుకోండి. యేసు ప్రభు ఆ వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరిచారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఇంకొక విషయం చెప్తున్నాను. మనకి ఈ లైవ్ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ లైవ్ కార్యక్రమం వస్తుంది. దీన్ని చూడండి. దీని ద్వారా మీరు పరలోకం గురించి ఇన్ఫర్మేషన్ పొందుకోగలుగుతారు. కేవలము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కొరకే ఈ యొక్క లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మీరు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసేటప్పుడు ఒక్కసారన్న బైబిల్ పూర్తిగా చదివి ఉండాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ గనక చదివితే ఈ లైవ్ కార్యక్రమము చాలా ఎక్కువగా ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది అస్సలు బైబిల్ చదవరు. వాళ్ళు ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నారు, అస్సలు బైబిల్ చదవరు. వాళ్ళకి ఏం కావాలి అని అంటే టీవీలో నుండి వాళ్ళ పేరు పెట్టి పిలవాలి, వాళ్ళకు ఒక ప్రవచనం చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే నీ ₹1,00,00,000 డబ్బులు వస్తున్నాయి అని చెప్పాలి, నీ పిల్లలకి ఇట్లా జరగబోతుంది అని చెప్పాలి. ఈ చెబితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే కొద్ది రోజుల్లో సంఘం ఎత్తబడబోతుంది. కొద్ది రోజుల్లోనే మనం పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. చాలా సమీపంలో ఉన్నాం. పరలోకంలోకి వెళ్ళబోయే ముందు మనం పరలోకానికి ఎలా సిద్ధపడాలో మనం తెలుసుకోవాలి. నాకే చాలాసార్లు భయం వేస్తుంది ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు. పరలోకం గురించి, అలాగే సంఘం ఎత్తబడే సమయం గురించి, వీటి గురించి అన్నిటినీ ధ్యానం చేసేటప్పుడు నాకు సడన్గా ఏమనిపిస్తుంది అనంటే, అరే ఈ లోపం ఉంది, నేను సరవుతానా, నేను సరి చేసుకోగలుగుతానా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎంత లోతుగా దేవుని గురించి తెలుసుకుంటున్నామో మన బలహీనతలు అంత ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఈ బలహీనతలన్నిటిలో యేసు ప్రభు తన కృపనిచ్చి మనల్ని నడిపిస్తాడు. నేను అంతా పర్ఫెక్ట్, నాకే లోపం లేదు అని అనుకున్నామనుకోండి, మీరు మోసపోయినట్టే. నాకంతా తెలుసు అని అనుకున్నామనుకోండి, మోసపోయినట్టే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చివరి దినాల్లో ఉన్న మనము, అంత్య దినాల్లో ఉన్న మనము, మీరు నాకు చెప్పాలి, నేను మీకు చెప్పాలి. వాక్యంలో నుంచి దేవుని సందేశాన్ని తెలుసుకుని సరి చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూడండి. తిరిగి వచ్చే ఆదివారం మధ్యాహ్నం